మనుషులకి 2 రకాల సామర్థ్యాలు ఉంటాయి. ఒకటి జన్మతః సామర్థ్యం, 2 కర్మతః సామర్థ్యం. జన్మతః సామర్థ్యం అంటే పుట్టుకతోనొచ్చే టాలెంట్. కర్మతః సామర్థ్యం అంటే మనం కష్టపడి నేర్చుకునే టాలెంట్. ఈ 2 టాలెంట్లని మనం ఏకం చేయగలిగితే మనం జీవితంలో చాలా తొందరగా డెవలప్ అవ్వచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా మాట్లాడడం అలవాటు. అదే అతనికి వచ్చిన జన్మతః సామర్థ్యం. ఒక వ్యక్తి చాలా సైలెంట్గా ఉంటాడు. అది అతని టాలెంట్. బాగా మాట్లాడే వ్యక్తి లైబ్రేరియన్ జాబ్లో జాయిన్ అయ్యాడు. తక్కువగా మాట్లాడే వ్యక్తి మార్కెటింగ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్న వ్యక్తి తక్కువగా మాట్లాడే నేచర్ వల్ల జీవితంలో చాలా లేట్గా ఎదుగుతాడు. అలాగే లైబ్రేరియన్గా ఉన్న వ్యక్తి తనకు మాట్లాడడం అలవాటు అవ్వడం వల్ల జీవితంలో ముందుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. మనం కూడా మనలో ఉన్న జన్మతః సామర్థ్యం ఏంటో గుర్తించి దాన్నే మన కర్మతః సామర్థ్యం లాగా మార్చుకోగలిగితే జీవితంలో చాలా తొందరగా ఎదగవచ్చు. మనం ఏ పని అయితే చాలా సంతోషంగా హ్యాపీగా చేయగలుగుతామో అదే మన జన్మతః సామర్థ్యం. ముందుగా మీలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించి దానికి పదును పెట్టండి. జీవితంలో తొందరగా ఎదగవచ్చు.